అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని అడ్డంగా దోచుకున్నాడు. ఇప్పుడు ఏసీపీకి అడ్డంగా దొరికిపోయాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీ ఎస్పీఏ ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఆస్తుల లెక్క తేల్చేందుకు మొత్తం 8 బృందాలు ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపాయి. ఇప్పటి వరకు తేలిన అక్రమాస్తుల లెక్క 2.5 కోట్లు. మార్కెట్ లెక్కల ప్రకారం ఎంత ఉంటుందో తెలీదు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రానికి అక్రమాస్తుల లెక్క పూర్తిగా తేలే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ జల్లేపల్లి వెంకట్రావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న అభియోగాలతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సీతంపేట ఐటీడీఏ గెస్ట్ హౌస్, విశాఖలోని సొంత ఇల్లు, ఆయన స్వస్థలమైన ఆముదల వలస, బంధువుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. 4 జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరుపుతున్న తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సీతంపేట ఐటీడీఏ గెస్ట్ హౌస్లోని సుమారు ₹1 కోటి విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే రాజంలోని తన బంధువుల ఇంట్లో జరిపిన సోదాల్లో సుమారు ₹1.5 కోటి విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం ఆముదల వలస అల్లినగరంలో నిర్మించిన సోదాల్లో కూడా వెంకట్రావు ఆస్తులపై ఆరా తీశారు. ఇక్కడ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయం నాకు తెలిసినందుకు 7 చోట్ల సైమిల్టేనియస్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వైజాగ్లో సీతంపేట గెస్ట్ హౌస్లో 3 లాకర్లకు సంబంధించిన వివరాలు లభించగా వాటిలో కేవలం 1 లాకర్ను మాత్రమే ఈ రోజు తెరవగలిగారు. మిగిలిన లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. దీనితో పాటు మిగతా చోట్ల జరుగుతున్న సోదాల గురించి సమగ్రమైన సమాచారం అందిన తర్వాత మొత్తం వివరాలను వెల్లడిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ. ఇప్పటి వరకు 1.10 crores డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ దొరికాయి. మిగతా ఇంకా 2 లాకర్స్ కూడా దొరికాయి. అవి రేపు వెరిఫై చేయాల్సి ఉంది. అవి కూడా వెరిఫై చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. మంగళవారం ఉదయం మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలన్నీ పూర్తయిన తర్వాతే ఆస్తుల లెక్క కొలికి వచ్చే అవకాశం ఉంది.